హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతంకి చేసుకునేది ఒక స్పెషల్ స్వీట్ ఐటమ్ పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఇలా చూపిస్తాను. ముందుగా నేను ఒక 1 కప్ శనగపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని ఒక 3 hours నానబెట్టుకున్నాను అనమాట. దాన్ని చూసారు కదా, అది మునిగిపోయేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. స్పెసిఫిక్గా ఎంత అని ఏం లేదనమాట. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో 2 cups ఆఫ్ రైస్ తీసుకొని నేను 1/2 cup మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 1/2 cup కూడా యాడ్ చేసుకోవచ్చు, 1 cup కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత యాడ్ చేసినా ఆ లెవెల్ ఆఫ్ క్రిస్పీనెస్ మాత్రం అంతే ఉంటుందన్నమాట. 1/2 cup యాడ్ చేసినా కానీ క్రిస్పీగానే వస్తాయి, టెన్షన్ ఏం తీసుకోవాల్సింది ఏం లేదు. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకున్నాను కాబట్టి ఇది కూడా మునిగిపోయేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 hours నానబెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ 3 hours నానిపోయిన తర్వాత మనం వాటిని మిక్సీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మినపప్పు అండ్ బియ్యంని ఇలా నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. నేను పిండిని లైట్గా బరగ్గా ఉంచుకున్నాను అనమాట. మనకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం క్రిస్పీగా తగలాలి కాబట్టి పిండి మరీ మెత్తగా ఉండకూడదని. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఉడకబెట్టుకుందాము. ఆ పప్పుని కుక్కర్లో వేసేసుకొని అండ్ ఒక 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఒక 3 to 4 విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది అనమాట. పప్పు బాగా మెత్తగా ఉడకాలి. చూపిస్తాను చూడండి ఎలా ఉడకాలో. చూసారు కదా, పలుకుగా ఏం లేకుండా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికేంత వరకు వాటిని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక పప్పు గుత్తి తీసుకొని దీన్ని అంతటిని మెత్తగా చేసుకుంటున్నాను అనమాట. ఇది మెత్తగా చేసుకున్న తర్వాత మనం బెల్లం అండ్ పప్పుని కలిపి ఉడికించుకుందాము. బెల్లం మెల్ట్ చేయడానికి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదనమాట, మీ ఇష్టం, అది మీ చాయిస్. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం పప్పును యాడ్ చేసుకోవాలి ఇందులో. చూసారు కదా, ఇలా మొత్తం నురుగు వచ్చేసింది. నాకు టేస్ట్ కొంచెం కమ్మగా రావడం కోసం నేను ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ పప్పు ఎక్కడి వరకు ఉడకాలంటే మొత్తం ఈ పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి మనం. మనకి స్పూన్తో కంటే ఇలా ఒక స్పాచులా తీసుకొని దాంతో కలిపితే పాన్కి ఏమీ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. స్పూన్తో కలపడం అంత ఈజీగా అవ్వదు. ఇలా స్పాచులా తీసుకొని నేను మొత్తం మిక్స్ అయ్యేలా కలిపాను ఫస్ట్. ఇప్పుడు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, నాకు ఇలా కలుపుతూ ఉండగా దగ్గర పడిపోయింది. దీన్ని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్నాను అనమాట. చల్లగా అయిపోయిన తర్వాత ఉండలు చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి, కానీ చిన్న సైజు చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. చూడడానికి క్యూట్గా ఉంటాయి అండ్ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈజీగా చేయొచ్చు కూడా. మనం ముందుగా మిక్స్ చేసుకున్న దోశ బ్యాటర్లో నేను ఒక 3 spoons రవ్వ యాడ్ చేసుకుంటున్నాను, క్రిస్పీగా రావడం కోసం. అండ్ కొంచెం కలర్ రావడం కోసం షుగర్ యాడ్ చేశాను అనమాట. షుగర్ యాడ్ చేస్తే మనకి కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో నేను చూపిస్తాను చూడండి. ఇలా థ్రెడ్ లాగా రావాలన్నమాట. రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఇలా వచ్చేలాగా మనం పిండిని కలుపుకోవాలి. ఏమాత్రం పిండి లిక్విడ్ అయినా కానీ మనం ఆయిల్లో వేసినప్పుడు చాలా సన్నగా వస్తుంది అనమాట. పప్పు ఉంటుంది, పిండి ఏం టేస్ట్ రాదు. చూసారు కదా, నేను ఫస్ట్ స్పూన్తో ఎలా చేయాలో చూపించాను మీకు. నెక్స్ట్ హ్యాండ్తో వేసాను. స్పూన్తో వేయడమే ఈజీగా ఉంటుంది హ్యాండ్తో కన్నా. నేను 2 ఎలా చేయాలో చూపించాను కదా, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. మిగతావి కూడా ఇలాగే అన్నీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. నేను మిగతావన్నీ ఆల్మోస్ట్ స్పూన్తోనే వేసాను, చాలా రౌండ్గా వచ్చాయి అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి, నేను చూపిస్తాను మీకు వేర్చి. బయట ముడితే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.